హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూనియర్ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈయన రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించాక దాదాపు 2 సంవత్సరాల పైగానే అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2 భాగాలుగా రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా సెప్టెంబర్ 27వ తేదీన సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక సెంటిమెంట్ తెరపై కూడా వచ్చింది. ఇదే డేట్ని ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత హీరోకి ఖచ్చితంగా ఫ్లాప్ పడుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు. పైగా ఇటీవల రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్యతో ఫ్లాప్ చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో దేవరి కంటెంట్పై ఎంత నమ్మకం ఉన్నా సరే అభిమానుల్లో ఎక్కడో చిన్న భయం చుట్టుకుంది. కానీ తాజాగా ఒక కొత్త సెంటిమెంట్ని పట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. గతంలో ఎన్టీఆర్ సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు సెప్టెంబర్లోనే విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. అందుకే దేవర కూడా సెప్టెంబర్లోనే విడుదల కాబోతుందని, దేవర కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. దీంతోపాటు ఎన్టీఆర్ గారు హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కూడా 2021 సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయింది. దీంతో 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డేట్కి దేవర సినిమా విడుదల కాబోతుండడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి చూడాలి దేవర సినిమా ఎన్టీఆర్ను ఏ రేంజ్లో సక్సెస్ అవుతారు. బాలీవుడ్ బ్యూటీ దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొదటిసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో భారీ తారాగణం భాగం కానుంటున్న సమాచారం. ఇకపోతే ఇటీవల చిత్రబృందం థాయిలాండ్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య పాట చిత్రీకరణకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఇక అక్కడ పాట పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మిగతా కథను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు సెప్టెంబర్ 27వ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇక థాయిలాండ్లో షూట్ చేసినటువంటి పాట ఈ చిత్రంలో 2వ పాటగా ఉన్నట్లు సమాచారం. ఈ పాట సినిమాలోనే చాలా హైలైట్గా ఉంటుందని, ఈ పాట ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ మధ్య ఎంతో రొమాంటిక్గా సాగే గీతమని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ సినిమాను ఏ రకంగా ప్రేక్షకులను అలరిస్తుందన్నది చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.